హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. నేను మీ విలియమ్సన్. ఈరోజు మంచి వాక్యంతో మేము ముందుకు వచ్చాను. అందరూ శ్రద్ధగా వినండి. గివ్ ఆల్ యువర్ వరీస్ అండ్ కేర్స్ టు గాడ్, ఫర్ హీ కేర్స్ అబౌట్ యూ. 1 పేతురు 5:7, 5:7 పేతురు గ్రంథం. మీ చింతలు మరియు శ్రద్ధలు దేవునికి ఇవ్వండి, ఎందుకంటే అతను మీ గురించి పట్టించుకుంటాడు. మన చింతలు కానీ మనకి సమస్యలు ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ అప్పులు ఉన్నా, ఏమున్నా సరే దేవునికి చెప్తే దేవుడు కార్యం చేస్తాడు. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే మనం ఆయనకి అప్పు చెప్తే ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని పట్టించుకుంటాడు. ప్రపంచం అంతా మనల్ని పట్టించుకోవాలి. మన అప్పుల్లో ఉన్న ఉంటే వాళ్ళు నవ్వుతారు, మన ఇబ్బందులు పడుతున్న పక్కలో ఆనందపడతారు. కానీ ఆయన మన ఎన్ని బాధలు ఉన్నా ఆయన బాధపడతాడు. మనం హ్యాపీగా ఉంటే ఆయన హ్యాపీగా ఉంటాడు. కానీ మనం హ్యాపీగా ఉంటున్నామా? ఉండట్లేదు. మనం హ్యాపీగా ఉండట్లేదు. ఎందుకు ఉంటాం? ఎందుకంటే మనం దేవుడికి దూరంగా బతుకుతున్నాం. నిజంగా దేవుడికి దూరంగా బతుకుతున్నాం కాబట్టి మనం హ్యాపీగా ఉండట్లేదు. మనకు సమస్యలు, కష్టాలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. కానీ ఇక్కడ అంటున్నాడు, మనకున్న వరీస్ ఏమున్నా సరే ఆయనకి అప్పు చెప్తే ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఈ కేర్స్ ఫర్ యూ. నా కోసమైనా, నీ కోసమైనా, ఎవరి కోసమైనా ఆయన మనం బాగుండాలనే కోరుకుంటాడు. మన అప్పులు మునిగిపోయి, సమస్యలు ఉండిపోయి ఉంటే ఆయన హ్యాపీగా ఉండలేడు. మనం దేవుని పిల్లలు, దేవుడి కొరకు బతకాలి. మనం ఆయన కొరకు బతికితే మనకి సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, బాధలు కానీ ఏమీ ఉండవు. నిజంగా మనకి ఏమైనా సమస్య ఉందంటే దేవుడిని అడగం. ఫస్ట్ వాళ్ళని అడుగుతాం. వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తాం అంటే మన భారం, మనకు భారంగా అనిపించింది. చింత ఎంతమందికి ఉండదు? చింత అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి చింత ఉంటుంది. అయ్యో స్కూల్ ఫీజు కట్టాలని చింత, లేదా కాలేజ్ ఫీజు కట్టాలని చింత, ఇళ్ళకి పెళ్లి చేయాలని చింత, లేదంటే ఇల్లు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం, దానికి అప్పు ఉండిపోయింది, అదో చింత. ఇలా రకాల చింతలు ఉంటాయి. దేవుడు ఏమంటాడంటే, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ చింత యావత్తు నా మీద వేయండి. దేవుడు చెప్తున్నాడు. మీ చింత యావత్తు దేవుడి మీద భారం ఉంది. భారం అంతా దేవుడికి. నీకోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు కదా అయినా. నీ భారం నీకున్న చింత ఆయన తీరు పెద్ద కష్టమే కదా ఆయనకి. ఆయన తీయగలడు. కానీ నువ్వు ఏమన్నా అడగాలి. నువ్వు అడిగే పద్ధతి బాగుంటుంది. నువ్వు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ఈ చింత ఉంది, ఆ చింత ఉందని చెప్పేసి నువ్వు దేవుడికి దూరంగా బతికితే కష్టం. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసు ఎలా ఉందో చూసుకో. నీ మనసు సరి చేసుకో. ఆళ్ళ మీద పగలు ఏముంటే వెంటనే తీసే. అలాంటి పగలు అయ్యి నీకు ఉండకూడదు. నీ మనసు మంచిదే ఉండదు. నీ మనసు దేవుడికి నచ్చాలి. నీ మనసు దేవుడికి నచ్చి నువ్వు దేవుడిని అడిగితే దేవుడికి వచ్చిన మొత్తం ఇస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసులో ఉన్నదంతా తీసే. నీ మనసులో ఉన్న దైత్యం అంతా తీసేటప్పుడు నువ్వు దేవుడికి వచ్చిన కార్యం చేస్తాను. ఇప్పుడు వరకు ఎలా ఉందో తెలియదు. ఇప్పటి నుంచి మాత్రం దేవుని కరెక్ట్గా అడుగు. నీ మనసు మంచిగా ఉంది. అప్పుడు నువ్వు కరెక్ట్గా దేవుని అడిగితే దేవుడిని మొత్తం ఇస్తాడు. నీ మనసు అవ్వకుండా నువ్వు దేవుని అడిగితే దేవుడు కార్యం చేయడు. కాబట్టి దేవుడి కొరకు బతుకు. అలాగే సిచ్యువేషన్ ఏమైనా ఉంటే అన్నీ తీసి వద్దు. అలాంటి మనకు వద్దు. దేవుడి కొరకు బతుకుతాం, దేవుడికి వచ్చిన కార్యం చేస్తాడు. ఈ వాక్యం దేవుడి గురించి దాకా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను.